సో కిషోర్ రెడ్డి గారు, సో ఇదంతా టర్నింగ్ బ్యాక్ టు బీజేపీ. సో ఎంత ఆలోచించినా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకి టచ్లో ఉండి కాంగ్రెస్ నాయకులు చేసేది ఏముంది అని ఆలోచిస్తే ఇట్స్ అగైన్ వే కమింగ్ బ్యాక్ టు బీజేపీ. ఏం చెప్తారు? ముందుగా రూప గారు మీకు, ఆది శ్రీనివాస్ గారికి, వీరయ్య గారికి, రావుల శ్రీధర్ రెడ్డి గారికి, అట్లాగే మన బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు కాంగ్రెస్కి 64 ఉన్నాయండి. కమ్యూనిస్ట్ పార్టీ ఒక సీటు, సిపిఐ, సో 65. ఏ విధంగా ఏ పర్ముటేషన్లు కాంబినేషన్లు చేసినా కానీ ఆపోజిషన్ పార్టీలు అయితే పడేయలేవు కాంగ్రెస్ ప్రభుత్వం. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది బయటికి వస్తే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పడుతుంది. ఇప్పుడు ఇక రోజు మీరు ఇప్పుడే అన్నారు కదా, ఇంతసేపు ఈ డిస్కషన్లు, గేట్లు ఎత్తడాలు, గేట్లు ముయ్యడాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో కూడా ఇప్పుడు ఆ 64 మందిలో ఎవరెవరి మీద అనుమానాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి లేదా కాంగ్రెస్ వారికి? వీరు మమ్మల్ని వదిలిపెట్టి బయటికి వెళ్తారు, మాకు వెన్నుపోటు పొడిచి ప్రభుత్వాన్ని పడేస్తారు అన్నది ఏదైనా ఉంటే, వీళ్ళు గేట్లు ఓపెన్ చేసి బయట నుంచి లోపలికి రావడమో, లోపల నుంచి బయటికి పోవడమో, అంటే మరి అది అసలు గేట్లు ఓపెన్ చేస్తే లోపల నుంచే బయటికి పోతారన్న ఏమన్నా అనుమానాలు ఉంటే ముందు గేట్లు బంద్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సెకండ్, బయటి వారి గురించి ఆలోచించకుండా ముందు అసలు ఇక్కడనే పడేసే వాళ్ళు ఎవరున్నారు మన పార్టీలోనే అన్న విషయం మరొకసారి గమనించుకోవాలి. అదైతే ఇటు రేవంత్ గారికి ఏ ప్రాబ్లము ఉండదు, లేకపోతే వారే ఏమన్నా అటో ఇటో వెళ్తారేమో అని చెప్పి ఈ మధ్య చర్చలు జరుగుతున్నాయి కదా, అట్లాంటి వాటికి మిగిలిన నాయకులు కూడా ఏమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. చెప్పారు అసలు రాష్ట్రంలో ఉన్న నెంబర్స్, పార్టీలు సంఖ్యాపరంగా ఉన్న పార్టీలు నెంబర్స్ చూసుకుంటే ఏ రకంగా ప్రాక్టికాలిటీ లేదు, కానీ ఎందుకు డిస్కషన్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? సింపుల్ అండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, 7వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి గారు. వారు అంతకుముందు 4 రోజులు కూడా కాలేదనుకుంటాను, 4 రోజుల ముందే వారు చెప్పారు 7కో 3కో రిజల్ట్స్ వస్తాయి, 3కి రిజల్ట్స్ వస్తాయి, 9కి సోనియా గాంధీ గారి పుట్టినరోజు. ఇక కాంగ్రెస్ వారికి సోనియా గాంధీ గారి పుట్టినరోజు అని అంటే తెలుసు కదా, అది అతి ముఖ్యమైన రోజు. ఆ రోజున మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. 9వ తారీఖు వచ్చింది, సోనియా గాంధీ గారికి అందరూ అభినందనలు చెప్పారు, విషెస్ చెప్పారు, కేకులు కట్ చేశారు, ఇక్కడ ఒక పండగ వాతావరణం లాగా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ రైతులకు మాత్రం రుణమాఫీ జరగలేదు. సరే, మిగిలినవి 100 రోజుల్లో చేస్తామని, ఇవన్నీ ఏవి కూడా బీజేపీ వారు అన్నవో లేకపోతే ఇతరత్ర ఎవరో అన్నవో కావు. 100 రోజుల్లో మేము ఇచ్చిన 6 హామీలు నిలబెడతామన్నారు. అందులో ఇండ్లు కట్టడం గురించి అంటే 100 రోజుల్లో ఎవరు కట్టలేరు అనేది మనకు తెలుసు. కాబట్టి ఓకే, అది పక్కకు పెట్టండి. ప్లాట్లు ఇవ్వడమే కానివ్వండి, రైతులకి ఫర్ ఎగ్జాంపుల్ 15,000 రైతు భరోసా ఇవ్వడమే కానివ్వండి, కౌలు రైతులకు 15,000 ఇవ్వడమే కానివ్వండి, రైతు కూలీలకి 12,000 ఇవ్వడమే కానివ్వండి, ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇవ్వడమే కానివ్వండి, ఇట్లాంటివి ఒక 13 హామీలు ఉన్నాయి 6 గ్యారంటీల్లో. అవి 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ మొదలు పెడితే మళ్ళీ కష్టమవుతుంది, ఏం చేశాము అని చెప్పుకోవడానికి కష్టంగా ఉంటుంది. అదొకటి. అంతకుముందు ఎన్నికల ముందు కాంగ్రెస్ వారు ఏం చెప్పారు? కేంద్ర ప్రభుత్వానికి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికే రేవంత్ గారే చెప్పినట్టున్నారు, లేకపోతే సీనియర్ నాయకులు.